Hi, hello, hi guys. This is Shyam Prasad and you are watching Dark Tech Trivia యూట్యూబ్ ఛానల్. 10th క్లాసా 9th క్లాస్ అయిపోయిందా? 10th క్లాస్కి వచ్చావా? ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావా? బోర్డ్ ఎగ్జామ్ 2026 ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరుగుతుంది అని న్యూస్ వచ్చింది. అది నిజమో అబద్ధమో మరి. సరే కానీ వీటన్నిటి గురించి కొంచెం పక్కన పెట్టండి. నేను ఈ ఛానల్లో చెప్పేది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే కాదు, ఓన్లీ టిప్స్ అండ్ ట్రిక్స్. అది ఎలా అంటే ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా పాస్ అవ్వాలి, ఎక్కువ స్కోర్ ఎలా తెచ్చుకోవాలి. బ్రో, ఐఎమ్ ఏ బ్యాక్ బెంచర్. నేను ఎగ్జామ్ రాయలేను, నేను సరిగా చదవలేను, నేను ఫస్ట్ క్లాస్ టు ఇప్పటి వరకు సరిగా ఏం నేర్చుకోలేదు అండ్ మా టీచర్ సరిగా ఏం చెప్పలేదు అని అనుకుంటే, లేకపోతే మా టీచర్ చెప్పినా సరే నేను అల్లరి చేసేవాడిని, నేను సరిగా వినలేదు అనే స్టూడెంట్ అయితే నీకోసమే టిప్స్ అండ్ ట్రిక్స్ నేను చెప్పేది. చాలా సింపుల్గా ఉంటాయి బట్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. ఓకే, సింపుల్గా నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మొత్తం నీకు నచ్చితే అప్పుడు లాస్ట్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. లేదు బ్రో, నేను నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేను అంటే జస్ట్ విను, నీకు యూజ్ అవుతుంది అంతే. చాలా ఇన్ఫర్మేషన్ అయితే నువ్వు గెయిన్ చేసుకుంటావు. అండ్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ నార్మల్గా అయితే ఉండవు. మీరు పక్క యూట్యూబర్స్ని చూసే ఉంటారు, అలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మనం చెప్పం. మనది లాస్ట్ టైం ఒక 3 years బ్యాక్ నేను చెప్పింది జస్ట్ నార్మల్ టిప్స్ అండ్ ట్రిక్స్. బట్ ఈసారి మీకు చెప్పేది టెక్నాలజీని యూజ్ చేసుకొని చాలా ఎఫెక్టివ్గా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. పక్కా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. 100కి 101% పాస్ అవుతారు. చాలామంది ప్రెజర్ ఫీల్ అవుతారు అండ్ స్ట్రెయిన్ అవుతారు, స్ట్రెస్ తీసుకుంటారు, టెన్షన్స్ పడతారు. బ్రో, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, జస్ట్ ఇంకా 3 months ఉన్నాయి, లేకపోతే ఇంకా 4 months ఉన్నాయి అని చాలా టెన్షన్స్ తీసుకుంటారు. ఇలాంటి టెన్షన్స్ ఏం తీసుకోకుండా సింపుల్గా మన పని అయిపోగొట్టుకుందాం. ఈ 3 monthsలో మీ టీచర్స్ ఏం చెప్తారో నాకు తెలీదు అండ్ ఈ 3 monthsలో నేను చెప్పేది మాత్రం ఆవు గింజంత ఉంటుంది, కానీ అనుభవం అంతా వర్క్ అవుతుంది. పేలితే ఢమ్ అని పేలుతుంది. ఎలా అంటే అనుభవం ఎంత ఉంటుంది? చిన్నగా ఇంత ఉంటుంది. పేలితే ఒక దేశం సర్వనాశనం అయిపోతుంది. సో అలాగే మన టిప్స్ కూడా చాలా చిన్నగా సింపుల్గా ఉంటాయి. బట్ వాటిని ఫాలో అయితే ఖచ్చితంగా బ్రో, నేను ఒక్కటే చెప్తాను, పాస్ మాత్రం ఖచ్చితంగా అవుతావు. అండ్ నువ్వు ఇప్పటివరకు సరిగా ఏది చదువుకోకపోయి ఉన్నా సరే నేను చెప్పేది క్లియర్గా జాగ్రత్తగా విను. లేదు బ్రో, నాకు బద్ధకం ఎక్కువ, నేను వినను, నేను ఫాలో అవ్వను బ్రో, అది బ్రో ఇది బ్రో అని తొక్కలు రీజన్ చెప్పావే అనుకో, లాస్ట్కి సంక నాకేది నువ్వే. ఇంత బోల్డ్గా మాట్లాడుతున్నానని ఫీల్ అవ్వకే, కానీ నేను చెప్పేది నీకోసమే. నువ్వు నేను చెప్పే గుడ్ని ఒకటే తీసుకో, బ్యాడ్ని పక్కన పెట్టు. ఆ బ్యాడ్ నీకు ఏదో ఒకసారి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అండ్ రియలైజ్ అవుతావు. ఒకవేళ నా గుడ్డి నువ్వు ఫాలో అయితే నువ్వు బ్రో, ఆ రోజు నువ్వు నీ మంచిగా చెప్పావు కాబట్టి నేను దాన్ని ఫాలో అయ్యాను, అలా ఫాలో అవ్వడం వల్ల నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను, నేను పాస్ అయ్యాను అని ఫీల్ అవుతావు. లేదు, నేను చెప్పే మంచిని కాకుండా నువ్వు బ్యాడ్ని తీసుకున్నావే అనుకో, అరే ఆ రోజు ఆ బ్రో చెప్పాడు కదా, దాన్ని ఫాలో అయ్యింటే బాగుండేది, అనవసరంగా ఫాలో అవ్వకుండా తప్పు చేశా అనే ఫీలింగ్ మాత్రం నువ్వు తర్వాత ఫీల్ అవ్వకు. ఓకే, ఇక లేట్ చేయకుండా ఏంటి, జస్ట్ ఇది ఇంట్రొడక్షన్ వీడియో మాత్రమే. నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా నీట్గా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నీకు ఒక పర్స్పెక్టివ్, నీకు ఒక థింకింగ్ రావాలి, ఈ ఛానల్ ఎందుకోసం, నేను చేసే వీడియోస్ ఎందుకోసం అనేసి. ఇక మొదలు పెట్టండి. టైం టేబుల్ దగ్గర నుంచి నీ ప్రిపరేషన్ ప్లాన్ వరకు ప్రతిదీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూ ఉందాం. మీరు ఎవరైనా సరే టైం టేబుల్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు? మీరు ఎప్పుడైతే లేస్తారో ఆ టైం నుంచి అయితే ప్రిపేర్ చేసుకుంటారు. బట్ అది తప్పు. నువ్వు ఏ టైంకి అయితే పడుకుంటావో, ఏ టైంకి అయితే నిద్రపోతావో ఆ టైం నుంచి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకో. అది నీకు చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. లేకపోతే నువ్వు డిన్నర్ టైం అయిపోయిన తర్వాత నుంచి ప్లాన్ చేసుకో.
నా ఒపీనియన్లో టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకున్న టైం టేబుల్ని ఫాలో అయితేనే ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. చాలామంది అనుకుంటారు టైం టేబుల్ని ఫాలో అయ్యి టైంని కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే నాకు టైం సేవ్ అవుతుంది అండ్ నేను ఇంకా ఎఫెక్టివ్గా చదువుతాను అని అనుకుంటారు. బట్ అది చాలా తప్పు. లాస్ట్ అంటే మన ఫ్యూ బ్యాచెస్ బ్యాక్, అంటే మనకి ఒక 2-3 బ్యాచెస్ ముందు వాళ్ళైతే టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఎఫెక్టివ్గా వర్క్ చేసుకున్న వాళ్ళకి ఒక ఇది ఉండేది. బట్ ఇప్పుడు ఈ జనరేషన్ అంటే ఈ ఇయర్కి వచ్చేసరికి అది టైం టేబుల్ చాలా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఒక అర్ధగంట అయిపోతుంది అండ్ 1 అవర్ అయిపోతుంది. ఇంకా చెప్పాలి అంటే నువ్వు టైం టేబుల్ని టైం వేస్ట్ చేసుకోవడం కోసమే ప్రిపేర్ చేసుకున్నట్టు అవుతుంది. నా మాట విని టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోకుండా నువ్వు ఏ సబ్జెక్ట్లో అయితే వీక్గా ఉన్నావో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి. అండ్ నువ్వు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నావో ఆ సబ్జెక్ట్ని లైట్గా పట్టుకో, మరి కంప్లీట్గా వదలకు. అండ్ ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నావో ఆ సబ్జెక్ట్ని గట్టిగా పట్టుకో. అప్పుడైతే నువ్వు ఎఫెక్టివ్గా చదువుతావు అండ్ అందరికంటే కొంచెం ముందుంటావు. అలా కాకుండా నేను టైం టేబుల్ని ఫాలో అయ్యి అండ్ వాటిని నేను అన్నిటినీ సమానంగా ప్లాన్ చేసుకుంటాను అంటే ఖచ్చితంగా నువ్వు అందరికంటే కొంచెం ఒక 2 అడుగులు వెనకపడతావు. నేను చెప్పింది అర్థమైందా? ఒకవేళ ఇది కాదు బ్రో నేను టైం టేబుల్నే ఫాలో అవుతాను అంటే ఓకే, ఆ టైం టేబుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే దాని గురించి కూడా నేను క్లియర్గా ఇదే ఛానల్లో చెప్తాను. అండ్ వస్తూ ఉంటాయి వీడియోస్ ఒకటి టైం టేబుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ కన్సిస్టెంట్గా ఎలా చదవాలి అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ని ఎక్కడి నుంచి వెతకాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే వాటి గురించి క్లియర్గా నీట్గా చెప్తాను. ఓకే, మీరు 100% పాస్ అయ్యేలా చేసే రెస్పాన్సిబిలిటీ నాది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఏ పబ్లిక్ ఎగ్జామ్ అంతే. చాలా అంటే చాలా సింపుల్ ఎగ్జామ్. ఇది ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ రాయక ముందు ఒక ఏనుగుని మన నెత్తి మీద పెట్టుకున్నంత బరువు ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అరే దీనికోసమా నేను ఇంత భయపడింది అనేలా ఫీల్ అవుతావు. అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు, అంత టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు. ఇది నీ లైఫ్కి జస్ట్ ఫస్ట్ స్టెప్ అంతే. ఈ ఎగ్జామ్ని నువ్వు ఏదో ఓవర్గా తీసేసుకొని టీచర్స్ చెప్తారు నువ్వు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఫుల్గా కష్టపడు, ఎక్కువ చదువు, ఇంట్లో కూడా టీవీస్ అండ్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ చూడకోకుండా ఫుల్గా చదువు, నువ్వు పాస్ అవ్వు అండ్ ర్యాంక్ సాధించేలా నువ్వు కష్టపడు అని అంటారు. అది జస్ట్ వాళ్ళ స్కూల్కి రెప్యుటేషన్ కోసం. అండ్ నువ్వు ఎక్కువ చదువుకొని నువ్వు పాస్ అయ్యి ఒక ర్యాంక్ తెచ్చుకుంటే వాళ్ళ స్కూల్కి ఒక పేరు వస్తుంది. ఆ పేరు కోసం నీకు ప్రెజర్ని ఫీల్ చేస్తారు అంతే. అంతేగాని నువ్వు ఓవర్గా నువ్వు టెన్షన్ పడిపోయి హెల్త్ని స్పాయిల్ చేసుకోకు. అండ్ నువ్వు ఏదైనా మంచి కాలేజ్లో అంటే 10th తర్వాత నువ్వు మంచి కాలేజ్లో సీట్ కొట్టాలి అంటే నువ్వు చదువుకో, తప్పలేదు. అలా కాదు అని ఇంట్లో పేరెంట్స్ చెప్పారు, టీచర్స్ చెప్పారు అని ప్రెజర్ తీసుకొని స్ట్రెస్ అయ్యి చదువుకోకు. అలా చదివితే జస్ట్ వాళ్ళు చెప్తారు అంతే, నువ్వు ఎక్కువ ప్రెజర్ని ఫీల్ అయ్యి నువ్వు హెల్త్ని స్పాయిల్ చేసుకుంటావు. నేను చెప్పింది క్లియర్గా అర్థమైంది కదా. మీరు పాస్ అయ్యే రెస్పాన్సిబిలిటీ నా మీద వదిలేయండి. మీరు పాస్ అయ్యేలా చేసే రెస్పాన్సిబిలిటీ నాది. మీరు టెన్షన్ ఫ్రీగా, క్లియర్గా, నీట్గా, క్లారిటీగా ఉండండి, ప్రశాంతంగా నిద్రపోండి. బట్ నేను చెప్పే ప్రతి పని మీరు చేయాలి. నేను చెప్పే ప్రతి టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయితేనే మీరు 101%, నాట్ 100%, 101% to 2000% పాస్ అవుతారు. ఓకే, ఖచ్చితంగా 100% పాస్ అవుతారు. ఒకవేళ పాస్ అవ్వకపోతే మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సప్లీ ఇంకొక ఎగ్జామ్ ఉంది, దాంట్లో కూడా ట్రై చేయొచ్చు. అలా కాదు అని నేను సింగిల్ ఎగ్జామ్లోనే పాస్ అవ్వాలి, సింగిల్ షాట్లోనే నేను పాస్ అవ్వాలి అంటే, సింగిల్ అటెంప్ట్లోనే పాస్ అవ్వాలి అంటే అలా కూడా పాస్ అయిపోవచ్చు. పెద్దగా వరి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్గా పాస్ అయిపోవచ్చు. ఓకే, మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇంకా చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది ఈ వీడియో. అండ్ చెప్పాను కదా, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో మాత్రమే. ఇంకా ముందు వచ్చే వీడియోస్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఇక నేను ఉంటాను. మర్చిపోకు, నువ్వు పాస్ అయ్యే రెస్పాన్సిబిలిటీ నాది. ఓకే, ధైర్యంగా ఉండు.